వెరైటీగా ఉంది. ఇటువైపు షేడ్ వస్తుంది బ్లాక్ కలర్. ఇది మోటో G54 5G. చూసారా బ్యాక్ ఎలాగుందో. ఇది కొద్దిగా టింట్ వస్తుంది చూసారా. బ్యాక్ వచ్చేసరికి 2 కెమెరాస్ ఉన్నాయి. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే 1080p వరకే మీరు రికార్డ్ చేయగలరు. అంటే వీళ్ళు మెయిన్ పర్ఫార్మెన్స్కి ఇచ్చారు. దీనిలో వచ్చేసరికి LCD 120Hz డిస్ప్లేతో వస్తుంది. ఇది చూసారు కదా. డిస్ప్లే చాలా బ్రైట్గా ఉంటుంది. సైడ్స్ అంతా కరువు, అంత ప్లాస్టిక్ బిల్డ్ ఇదంతా. దీనికి మెమరీ కార్డ్ షేర్డ్ సిమ్ స్లాట్ ఉంటుంది మెమరీ కార్డ్కి. అండ్ బటన్స్ చూసారు కదా, స్మూత్ డిజైన్, కాకపోతే మొత్తం ప్లాస్టిక్ బిల్డే. ఫ్రంట్ ఏమో 16MP, ఫ్రంట్ బ్యాక్ 1080p వరకు రికార్డ్ చేయగలం మనం. హెడ్ఫోన్ జాక్ ఇచ్చాడు. ఇక అదొక డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. యాక్చువల్గా గేమింగ్ కూడా పనికి వస్తుంది. ఇది బడ్జెట్కి మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. 6.5 ఇంచ్ పిక్సెల్స్ వచ్చేసరికి 405ppi డిస్ప్లేతో వస్తుంది మనకి. 128GB 8GB ర్యామ్తో నేను తీసుకున్నాను ఈ ఫోన్. అయితే పర్లేదు, స్మూత్గానే రన్ అవుతుంది ఇది బాగా. ఫోన్ చూడండి, వెరైటీగా ఉంది. ఇటువైపు షేడ్ వస్తుంది బ్లాక్ కలర్, ఇటువైపు వేరే షేడ్ వస్తుంది లైట్. సిమ్ కార్డ్ ఒకటేను, మెమరీ కార్డ్ ఒకటి పెట్టుకోవచ్చు దీనిలో, లేదంటే 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు. MediaTek 70202 వస్తుంది ప్రాసెసర్. ఇది పోటీ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 695 దానికి పోటీ వస్తుంది. ఇది 695 5G ఉంది కదా, దానికి పోటీ వస్తుంది. దానికన్నా ఒక మార్క్ తక్కువ వస్తుంది అంతే. ఆన్ స్క్రీన్ డిస్ప్లే ఉంది దీనిలో. వచ్చేసరికి 256GB నేను తీసుకున్న వేరియంట్. దీనిలో 16GB యూజ్ చేశారు, అదే సిస్టమ్ వరకు. మీరు బెటర్, నేను చెప్పేది ఏంటంటే 128 అసలు తీసుకోమాకండి. 256 కానీ 512GB కానీ తీసుకోండి, మెమరీ కార్డ్ సపోర్ట్ది. అదైతేనే బెటర్ మనకి. ఇప్పుడంటే మనం ఫోన్లు త్వరగా మార్చే వాళ్ళకైతే 128 సరిపోద్ది. ఫోన్లు ఎక్కువ కాలం అంటే 3 to 5 years వాడే వాళ్ళకైతే 256 కానీ 512 కానీ రికమెండ్ చేస్తాను నేను. బ్యాటరీ చూద్దాం. బ్యాటరీ బ్యాకప్ 61%. అది తెలిసి బ్యాటరీ అవ్వదు. 6000 mAh బ్యాటరీ ఇది. బ్యాటరీ పర్సంటేజ్ పెట్టుకుందాం. మోటో రింగ్ టోన్స్ ఏమో ఉన్నాయి చూద్దాం. గట్టిగా 1 2 3 4 5 6 7 ఇచ్చాడు రింగ్ టోన్లు. సౌండ్ మాత్రం బాగా వస్తుంది. డాల్బీ ఆటమ్స్ అని ఇచ్చాడు. ఒకసారి యూట్యూబ్లో అని పెట్టి చూద్దాం. ఏం పెడదాం, మంచి బీట్ ఉన్న సాంగ్ పెడదాం. క్లిక్స్ భలే ఉన్నాయి, విన్నారా? టక్ టక్ అని సౌండ్ వస్తుంది. పవర్ బటన్ లేదు, ఉంది దీనికి కూడా. కాకపోతే ఇది ఫింగర్ ప్రింట్ కదా, ఫింగర్ ప్రింట్తో కలిపి వస్తుంది కదా పవర్ బటన్ అనేది. ఇలా స్వైప్ చేస్తే అలా వచ్చేస్తుంది ఫుల్ స్క్రీన్. నాకేంటి టెంపర్ గ్లాస్ వేసినట్టే ఉంది పైన, కానీ ఒరిజినల్ లేదే. ఫుల్ సౌండ్ ఇది. సౌండ్ వేసుకోండి. 75 dB వస్తుంది. ఇది ఫుల్ బ్రైట్నెస్ బాగా వస్తుంది. వెనకాల కిందంతా అదిరిపోతుంది. డ్యూయల్ స్పీకర్స్, ఇదొకటి పని చేస్తుంది, ఇదొకటి పని చేస్తుంది.
ఈ కెమెరా ఫోకస్ అనేది చాలా బాగుంది, వైబ్రెంట్ కొన్ని కలర్స్ కూడా ఉన్నాయి. స్మెల్స్ ATDP ఫైనలైజ్ చేసుకోవాలి మనం. ఓకే, దీని రివ్యూ అవుట్ చేస్తాను నేను. చాలా వరకు అయిపోయింది. క్యామ్ గురించి చెప్పా. దీనిలో 1080p వరకు రికార్డింగ్ ఉంది. ఈ లో లైట్లో అంత ఏం లేదు, కానీ సన్లైట్లో మాత్రం బాగా తీస్తుంది ఫొటోస్, అవన్నీ వైబ్రెంట్గా వస్తున్నాయి. నేను మీకు ఫుల్ వీడియో అనేది రివ్యూ అనేది చెప్తాను దీని గురించి, డాల్బీ ఆటమ్స్ గురించి ఎలా వస్తున్నాయి అంట అని. ఓకే, టాటా, బై బై, మోటో.